Friends, Modi always looting people's money. He is putting so many cesses on agriculture equipment. He is putting consumers, goods, GST. Like that he is collecting money. Petrol, diesel and oil, everything is costly. During our period, petrol was cheap, diesel was cheap, but today everything is costly. But still, why Jagan Reddy, why TDP president, why Pawan Kalyani gone to them, gone to him? Why they have submitted? When inflation is there, unemployment is there, money is not coming to Andhra, special status is not given to Andhra, irrigation projects, they are not giving money. Why you are submitting? What is the reason? It means you people are afraid of him. You are not afraid of people, you are afraid of Modi. మోడీ గారు అన్ని రకాల పన్నులు వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగిందా? చెప్పండి, సమాధానం చెప్పండి. డీజిల్ రేట్ పెరిగిందా? రైలు ఛార్జీలు పెరిగినాయా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా? మీకు ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కుగా వచ్చిన ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చినాయా? రాయలసీమ ప్రాంతానికి నిధులు వచ్చినాయా? మరి ఇవన్నీ లేకపోయినా మీ రాష్ట్రాన్ని తడిగుడ్డతో గొంతు కోస్తా ఉన్నా బీజేపీ. బి అంటే ఎవరు? గట్టిగా బి అంటే ఎవరు? జే అంటే ఎవరు? జే అంటే ఎవరు? పి అంటే ఎవరు? పి అంటే ఎవరు? మరి వీళ్ళు ముగ్గురు ఎందుకు మోడీకు ఈ రోజు ఊడిగం చేస్తా ఉన్నారు? మీకింత అన్యాయం జరుగుతా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. Brothers, again Modi said in 2014, what he said? He said a lot of black money put by Congress and other leaders of Congress in foreign country. I will bring back that money. I will distribute you 15 lakhs, 15 lakhs, 15 lakhs. Have you got 15 lakhs? మోడీ గారు అన్నారు 2014 ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇతర దేశాల్లో వేల లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారు. స్విస్ బ్యాంక్ లో అక్కడ ఇక్కడ. నేను ప్రధాని చేయండి నన్ను, నేను ప్రధాని అయిన వెంటనే ఆ డబ్బంతా తెస్తాను, 100 రోజుల్లో ఆ డబ్బు తెస్తాను, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను అన్నాడు. మీకెవరికైనా 1 రూపాయి మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చిందా? He said, Modi said, मैं किसानों का आमदनी डबल करूंगा. Double income I will give for farmers. Has he given? రైతులు ఉన్నారు ఇక్కడ మీరు చాలా మంది. మీకు గతంలో ఎకరానికి 10,000 రూపాయల ఆదాయం వస్తే మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని 20,000 రూపాయలు చేస్తానన్నారు. మీ ఆదాయాన్ని 2 పెంచుతానన్నారు. రైతులు చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా? No. Then why Jagan is going to him? He has not given 15 lakhs. He has not given 2 crores job every year. In 10 years he could have given 20 crores job. Why they are going? When you don't get nothing, our farmers get nothing, our youth not get job, our people did not get money, then why you are going and
falling on his feet. మీరంటా ఉన్నారు మాకు ఒక్క ఉద్యోగం రాలేదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 20 కోట్లు రావాల్సింది ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. మీరంటా ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్న డబ్బును తీసుకొని వచ్చి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామన్నారు, వేయలేదు. అయినా మీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరో నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు అతని వెంట పడుతున్నారు? ఏమి భయం వాళ్లకు? మీరంటే లేదు, మీరు ప్రజలంటే భయం లేదు. భయపడేది వాళ్ళు. ఎవరికి భయపడతారు? ఎవరికి భయపడతారు? మోడీకి మాత్రమే భయపడతారు. ప్రజలకు ఈ రోజు వాళ్ళు జవాబుదారీగా లేరు. Earlier, when our UPA government was there, that time YSR used to go straight to Tanjan Park. He used to enter freely. Today, is it possible to meet Modi straight away? Chandrababu Naidu or Pavan, whosoever he may be, is it possible to meet them, Prime Minister, easily? Or President, their BJP President, or their Home Minister? It is not possible. The possibility is only in Congress. Even Chief Minister cannot meet easily to Modi. డాక్టర్ వైఎస్, మీరందరూ అభిమానించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరుగా మన్మోహన్ సింగ్ గారితో కానీ, ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారితో కానీ తలుపు తట్టి నేరుగా కొన్ని వందల సార్లు కలిసి ఉంటాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కలిసినాడు? చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు కలిసినాడు? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కలిసినారు? వాళ్ళు కలవడానికి ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష నాయకునికి, ప్రధానమంత్రి కలిసేటువంటి యోగ్యత లేదే. అయినా వాళ్ళకే ఎందుకు మోకరిల్లుతా ఉన్నారు? నాకు ఆందోళన కలుగుతా ఉంది.